హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వెళ్తున్నాం ఊటీలో ఉన్న ది ఫేమస్ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీకి. ఇది బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. నా లాస్ట్ వీడియోలో చూసినట్టు ఈగల్స్ డేర్ అడ్వెంచర్ ఆపోజిటే ఈ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ ఉంది. సో మనం ఈ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అసలు చాక్లెట్ ఎలా రెడీ అవుతుంది, టీ ఎలా తయారవుతుంది, ఇవన్నీ చూసేయచ్చు. సో మేమైతే రీచ్ అయిపోయాము అండ్ లోపలికి వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, మన వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. చాక్లెట్ అండ్ టీ లవర్స్కి ఇదైతే చాలా స్పెషల్ వీడియో. బికాజ్ మనం తినే చాక్లెట్స్ ఎలా తయారవుతాయో అండ్ మనం డైలీ మిస్ అవ్వకుండా తాగే టీ ఎలా తయారవుతుందో ఈ ఫ్యాక్టరీలోకి వెళ్తే చూసేయచ్చు. ఇదే పార్కింగ్ ఏరియా. యాక్చువల్లీ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. బట్ ఎంట్రీ ఫీ మాత్రం ఉంటుంది, 20 రూపీస్ పే చేయాలి. అండ్ ఇక్కడ నుంచి ఊటీ వ్యూ చూసారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. మనం ఫొటోస్ దిగడానికి కూడా బెస్ట్ ప్లేస్. మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ దగ్గర రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి 20 రూపీస్ పే చేస్తే వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు, అది మనం హ్యాండ్కి స్టిక్ చేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. ఎంట్రీలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. మనకి అనౌన్స్మెంట్ కంటిన్యూస్గా వస్తుంది, చాక్లెట్ ఎలా తయారవుతుంది, ఎంత డిగ్రీస్లో హీట్ చేస్తారు అనేది ఆడియోలో వినొచ్చు. అండ్ ఇవే ఆ చాక్లెట్ తయారు చేసే బీన్స్. సో ఆ మెషిన్లో ఈ బీన్స్ వేసి వాళ్ళు ఇలా చాక్లెట్ తయారు చేసి ప్యాక్ చేస్తూ ఉంటారు. మనం తినే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ ఇదే బీన్స్తో తయారవుతాయి. కొన్ని డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ ఉంటాయి, కొన్ని డార్క్ చాక్లెట్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఇలా తయారు చేస్తారు. ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయిన చాక్లెట్లో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి వాటిని షేప్స్లా కట్ చేసి ప్యాక్ చేస్తారనమాట. ఇది డార్క్ చాక్లెట్ అండ్ ఇది వైట్ చాక్లెట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్నీ ఇదే ప్లేస్లో తయారవుతాయి. చూసారు కదా చాక్లెట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఎలా ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ మనం అన్ని స్టెప్స్ చూడొచ్చు. అండ్ వాళ్ళు చాలా హైజీనిక్గా చేతికి గ్లౌజెస్ వేసుకొని చాలా నీట్గా చేస్తున్నారు. అండ్ ఈ చాక్లెట్ వచ్చేసి మిక్స్ ఆఫ్ డార్క్ అండ్ వైట్ చాక్లెట్. ఆల్సో మనకి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ వస్తాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చాప్ చేసి చాక్లెట్ మిక్చర్లో మిక్స్ చేసి మళ్ళీ దాన్ని ఒక పర్టిక్యులర్ హీట్లో హీట్ చేసి ఇలా తయారు చేస్తారు. ఒక చాక్లెట్ బీన్ని చాక్లెట్గా తయారు చేయడానికి చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వాటికి యూజ్ చేసే మెషిన్సే ఇవన్నీ. అండ్ మనం ఇక్కడ నుంచి చాక్లెట్స్ కొనుక్కోవాలంటే కింద ఫ్లోర్లో వాళ్ళ స్టోర్ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అవైలబుల్ ఉంటాయి విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. అండ్ క్వాలిటీ ఆఫ్ ద చాక్లెట్ అయితే సూపర్ ఉంటుంది. ఆల్సో మనం ఫ్యాక్టరీ లోపలికి చూడడానికి వచ్చినందుకు వాళ్ళు మనకు కాంప్లిమెంటరీగా 4 చాక్లెట్స్ కూడా ఇస్తారు. ఇవన్నీ చాక్లెట్ మౌల్డ్స్. ఎక్స్ట్రాక్ట్ చేసిన చాక్లెట్ లిక్విడ్ని కరెక్ట్ షేప్స్లో రావడానికి ఈ మౌల్డ్స్లో వేసి షేప్ చేస్తారు, ఆ తర్వాత ప్యాక్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాక్లెట్ ఫ్యాక్టరీ. అండ్ లెట్స్ గో టు టీ ఫ్యాక్టరీ నౌ. సో టీ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి. అండ్ ఈ టీ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బయటికి వచ్చేసరికి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అండ్ చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. బికాజ్ అసలు టీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు కనుక్కున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ. ఈ టీ ఫ్యాక్టరీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ రెడీ అవుతాయి. అండ్ అవన్నీ మనం వీళ్ళ స్టోర్లో కొనుక్కోవచ్చు, కిందే స్టోర్ ఉంటుంది. ఇదే టీ ఫ్యాక్టరీ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ అన్నీ చూడొచ్చు. టీ పౌడర్ తయారు చేయడానికి యూజ్ చేసిన మెషిన్స్. ఇది గ్రీన్ టీ తయారయ్యే ప్లేస్. గ్రీన్ టీ లీవ్స్ని తీసుకొచ్చి రోలర్లో వేసి క్రష్ చేసి గ్రీన్ టీ పౌడర్ తయారు చేస్తారు. అండ్ గ్రీన్ టీ 2 టైప్స్గా వస్తుంది, వన్ విత్ కైండ్ ఆఫ్ లీవ్స్ అండ్ అనదర్ వన్ యాజ్ పౌడర్. సో 2 టైప్స్ వాళ్ళు ఇక్కడే తయారు చేస్తారు. సో ఆ మిషన్లో చూడొచ్చు మీరు గ్రీన్ టీ పౌడర్ ఎలా పడుతుందో. చైనా ఎంపరర్ అయిన షెన్ న్యూంగ్ చాలా ప్లాంట్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడంట. అండ్ తను చాలా మెడిసిన్స్ కూడా డిస్కవర్ చేశాడు. ఒకరోజు వైల్డ్ టీ ట్రీ కింద కూర్చొని వాటర్ బాయిల్ చేసుకుంటుండగా ఆ ట్రీ నుంచి కొన్ని లీవ్స్ ఆ వాటర్లో పడ్డాయంట. ఆ ఎంపరర్ ఆ వాటర్ అలాగే తాగేసి ఇదేంటి చాలా రిఫ్రెషింగ్గా ఉంది అనుకొని టీని డిస్కవర్ చేశారనమాట. అప్పటి నుంచి ఎవ్రీబడి స్టార్టెడ్ డ్రింకింగ్ టీ. సో ఇది మనం డైలీ తాగే నార్మల్ టీ, అది కూడా లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్లో ఎక్స్ట్రాక్ట్ అయ్యి పౌడర్లా ఇలా తయారవుతుంది.
సో టీ ఎలా తయారవుతుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ టీ ఎస్టేట్ నుంచి లీవ్స్ అన్ని ప్లక్ చేస్తారు. ఆ తర్వాత ఆ లీవ్స్ని వెయిట్ చేస్తారు. అండ్ దెన్ టీ ఫ్యాక్టరీస్కి లీవ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అండ్ టీ లీవ్స్ ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. తర్వాత టీ లీవ్స్లో ఉన్న మాయిశ్చర్ పోవడానికి విత్తరింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, అది చేస్తారు. దాని తర్వాత టీ లీవ్స్ అన్ని రోలింగ్లో వేసి క్రష్ చేస్తారు. అండ్ మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ క్రషింగ్ కూడా చేస్తారు, దాన్ని సిటీసీ ప్రాసెసింగ్ అంటారు. ఈ సిటీసీ ప్రాసెసింగ్ చేశాక గ్రీన్గా ఉన్న టీ లీవ్స్ కాపర్ కలర్లో మారుతాయి, అంటే మనం యూజువల్గా తాగే టీ పౌడర్ కలర్. దాన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటారు. అదైపోయాక టీ లీవ్స్ని 210 to 220 degreesలో డ్రై చేస్తారు. సైజెస్ అండ్ స్టేజెస్ని బట్టి వాళ్ళు లీవ్స్ని సపరేట్ చేస్తారు, దాన్ని గ్రేడింగ్ అంటారు. ఇది 10th స్టెప్. అండ్ తర్వాత బల్క్ ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ తర్వాత టీ ఫ్యాక్టరీలో స్టోర్ చేస్తారు. అండ్ దెన్ టేస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దాట్ టీ ఆప్షన్ ఉంటుంది, ఎవరైతే కాంట్రాక్ట్ గెలుచుకుంటారో వాళ్ళు ఆ టీ పౌడర్ అమ్మడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ దెన్ కాంట్రాక్ట్ విన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్యాక్ చేస్తారు. దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ టీ పౌడర్ మేకింగ్ ఫ్రమ్ బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచి టీ ఫ్యాక్టరీ ఎగ్జిట్. ఇక్కడ మనకి 6 varieties ఆఫ్ టీ కాంప్లిమెంటరీగా ఇస్తారు, మనకు నచ్చిన టీ తాగొచ్చు ఫ్రీగా. అండ్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన టీ పౌడర్తో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ టీ పౌడర్స్ తయారు చేస్తారు, లైక్ ఇలాచీ టీ, మసాలా టీ. ఆ టీ పౌడర్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడే జరుగుతుంది. అండ్ మనకి టీ పౌడర్ కావాలంటే వీళ్ళ స్టోర్స్లో కొనుక్కోవచ్చు. నార్మల్గా మనం బయట కొనుక్కునే టీ పౌడర్తో కంపేర్ చేస్తే కాస్ట్ చాలా తక్కువ, బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి. టీ పౌడర్ మేకింగ్ స్టెప్స్ అన్నీ చూసారు కదా, వాటన్నిటికీ యూజ్ చేసే మెషిన్స్ ఇవన్నీ. చూసారు కదా టీ పౌడర్ ఎలా పడుతుందో. అండ్ ఫ్రీ కాంప్లిమెంటరీ టీ ఇచ్చేది ఇక్కడే. 6 varieties ఆఫ్ టీస్. నేనైతే ఇలాచీ టీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. పాతకాలంలో మెషిన్స్ ఏవి లేనప్పుడు అసలు టీ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు, ఆ స్టెప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మసాలా టీ రెడీ అయ్యే ప్లేస్ ఇక్కడే. చూసారు కదా అక్కడ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ, శొంఠి, జాపత్రి, ఇలాచి, ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు యూజ్ చేసి మసాలా టీ తయారు చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ స్టోర్కే ఎంట్రీ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ క్రీమ్స్, టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, మాయిశ్చరైజర్స్, ఆయిల్ అండ్ మనం వంటలో యూజ్ చేసుకునే స్పైసెస్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. For more interesting videos, please do like, share and subscribe to my channel. Thanks for watching.